తిరిగి బీసీఎం న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు జానకిరాంపేటలో ఉన్న ప్రభుత్వ గిరిజన హాస్టల్ నుండి అదృశ్యమైన ఇద్దరు బాలికలను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ గీత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు సోమవారం మధ్యాహ్నం నుండి కనిపించలేదని అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. వెంటనే పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సోమవారం అర్ధరాత్రి దక్కిలి మండలం శ్రీపురంలో వారి బంధువుల ఇంటి వద్ద విద్యార్థులు ఉన్నారని గుర్తించామన్నారు. బాలికలతో మాట్లాడగా మానసిక ఒత్తిడితోనే పాఠశాల నుండి వెళ్లిపోయామని తెలియజేశారని అనంతరం వారిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. జిల్లా గూడూరు మండలంలోని 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇద్దరు గర్ల్స్ స్టూడెంట్స్ స్కూల్ వదిలి అక్కడ ప్రిన్సిపల్ గానీ కేర్ టేకర్ గానీ వార్డెన్ గానీ చెప్పలేదు, స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ ప్రిన్సిపల్ గానీ వార్డెన్ కానీ వాళ్ళ చుట్టుపక్కల వెతికారు. అంటే 2:30 నుంచి 5:30 వరకు ఆ చుట్టుపక్కల వెతికితే ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేస్తే అక్కడ దొరకలేదని చెప్పారు, ట్రేస్ అవుట్ అవ్వలేదన్నారు. సో వెంటనే గూడూరు 2 టౌన్ సిఐ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ మరియు ఎస్ఐ రాజు గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ రాగానే 2 టౌన్ సిఏ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, ఆర్పిఎఫ్, జిఆర్పి వాళ్ళకి అండ్ ఆటో వాళ్ళకి ఇంకా డిఫరెంట్ గ్రూప్స్ కి షేర్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోటోస్ అండ్ వాళ్ళ పర్టికులర్స్. అండ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా కమ్యూనికేట్ చేశారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ఈ చుట్టుపక్కల ఏమన్నా వాళ్ళ రిలేటివ్స్ ఏమైనా ఉన్నారని ఎంక్వైరీ చేశారు. చేస్తే బిట్వీన్ 11:30-12 మధ్యలో దక్కిలి మండలంలోని శ్రీపురం విలేజ్ దగ్గర గిరిజనవాడ ఉంది. అక్కడ ఒక అమ్మాయి, ఈ ఇద్దరు బాలికలను ఒక బాలిక ఒక బంధువులు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది. సో వెంటనే మా సిఏ గారు అండ్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ ని కూడా తీసుకొని వెళ్ళి సురక్షితంగా తీసుకొని వచ్చారు గూడూరు మండలానికి. వచ్చిన తర్వాత అడిగి తెలుసుకున్నాం బాలికలు ఎందుకు వెళ్లారు అని తెలుసుకుంటే హోమ్ సిక్ గా ఉందని చెప్పారు. మరియు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, సో దానివల్ల టెన్షన్ గా ఉందని చెప్పారు. వీళ్ళని ఫౌండ్ అవుట్ చేయడానికి మా సిఏ గారు, ఎస్ఐ అండ్ స్టాఫ్, ఎస్పెషల్ ఉమెన్ పీస్ కూడా చాలా ఎఫర్ట్స్ చేశారు. వీళ్ళని నైట్ అంతా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే ఉంచారు. దానికి గార్డ్ గా మా ఉమెన్ పీస్ కూడా పెట్టాము. ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ మనకు ఎక్కడ రాలేదు. ఈ వీళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లోకల్ వాట్సాప్ అసోసియేషన్స్ కావచ్చు, చాలా హెల్ప్ చేశారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్ హూ సపోర్ట్ మీ అండ్ హూ సపోర్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ విషయాలన్నీ మా ఎస్పీ గారికి వివరంగా తెలియపరిచాము అండ్ ఎస్పీ గారి సపోర్ట్ మాకు చాలా ఉంది. అండ్ ఐ వుడ్ లైక్ సే థ్యాంక్ టు మై ఎస్పీ సార్ యాజ్ వెల్. వాళ్ళు పిల్లలు వచ్చాక కూడా ఎవరైతే ట్రేస్ అవుట్ చేశామో ఆ పిల్లలు వచ్చాక కూడా నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆధునిక సమాజంలో జరుగుతున్న అనేక సైబర్ నేరాలను కొద్దిపాటి అప్రమత్తత పాటించడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవచ్చని ఎన్ఎస్సీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఇంటర్నెట్ సేఫ్టీ సందర్భంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐఓ సుబ్బారావు మాట్లాడుతూ రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలను ఇంటర్నెట్ వినియోగంలో ప్రజలందరూ కొద్దిపాటి అప్రమత్తత పాటించడం ద్వారా మన సమాచారాన్ని వేరొకరికి చేరకుండా జాగ్రత్త పడవచ్చని అన్నారు. తద్వారా సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొడవర్తి శివప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన హలో నాయి బ్రాహ్మణ చలో కలెక్టరేట్ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నాయి బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొడవర్తి శివప్రసాద్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ పసుమర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వేపాడ పెద్దిరాజు, చీపురుపల్లి దేవ, కట్టుంగ నరేష్, పాలవలస గోపి, క్రొవ్విడి రత్నం రాజు, తగరంపూడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు నిర్ణయించుకోవడం జరిగింది. నాయక బ్రాహ్మణుల సమస్యలన్నీ కూడా పరిష్కరించి వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో చక్కగా గౌరవంగా బతికే విధంగా ఏర్పాటు చేయడానికి ఈ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి వారి న్యాయమైన కోరికలన్నీ కూడా పరిష్కరించి వారి సమాజంలో గౌరవంగా బతకడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రాగల రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ సమస్యలు ప్రస్తావన చేసి వాటి మీద పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
గోదావరి జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి ఈ రోజున జిల్లా నాయ బ్రాహ్మణ సోదరులందరూ మరి మనకి ప్రభుత్వం నాయ బ్రాహ్మణులందరికీ కల్పించినటువంటి జీవోల్ని అమలు చేయాలని, అలాగే ఉచిత విద్యుత్ పైన ఏదైతే గత ప్రభుత్వం కల్పించినటువంటి 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉందో అది సరిగ్గా జిల్లాలో సరిగ్గా అమలు కాని పరిస్థితులు ఉండడం వల్ల ఈ రోజున మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మరి అలాగే మరి నాయ బ్రాహ్మణ సోదరుల మీద కులదోషం చట్టం ప్రభుత్వం ఏదైతే కల్పించిందో మరి జీవో నెంబర్ 15 కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లోనే పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారికి మరి అలాగే అన్ని పార్టీల జిల్లా అధ్యక్షుల వారికి నివేదికని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కథలు రావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పశ్చిమ గోదావరి జిల్లా నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ధర్మపురం అగ్రహారంలో దళితులు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను తొలగిస్తూ కరెంటు మీటర్లు కట్ చేసి అధికారులు కక్ష సాధిస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాల పేరు చెప్పి కరెంటు కనెక్షన్ తొలగించడం పట్ల మాల మహానాడు ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశామని అన్నారు. ఇకనైనా అధికారులు దళితుల మీద దాడులు ఆపి దళిత వాడలను అభివృద్ధి పరిచే విధంగా ప్రయత్నాలు చేయాలని అన్నారు. సమస్యలపై త్వరలోనే నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని కలుస్తామని ఆయన తెలియజేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఏదైతే ధర్మపురం ఆగ్రహారం ఉందో ఈ ఆగ్రహారం గత వారం రోజులుగా కొంతమంది ఇళ్లని దౌర్జన్యంగా అధికారులు మరి తొలగిస్తూ ఏ విధమైన నోటీసులు లేకుండా ఇళ్లను తొలగించడం జరిగింది. ఇంచుమించుగా 2-3 ఇళ్లను తొలగించడం జరిగింది. అలాగే 26-27 ఇళ్ళకి కరెంటు తొలగించడం జరిగింది. మేము కరెంటు బిల్లు కట్టలేదని తొలగించారా, లేకపోతే మాకు దళితులకి కరెంటు ఉండకూడదని తొలగించారన్నది ప్రభుత్వ అధికారులు చెప్పాలి. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ఏ రోజుగా రోజు పని చేసుకుంటే గానీ కాలం వెళ్ళే పరిస్థితి కాదు. అలాంటి మా ఇళ్ల మీద మీరు బ్రహ్మాస్త్రాలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. గత మంగళవారం నాడు ఈ ఊరికి ఏదైతే ఆగ్రహం ఉందో వీళ్ళందరికీ ఎవరికి చెప్పా చేయకుండా కరెంటు కనెక్షన్ తొలగించడం జరిగింది. మరి మా గ్రామస్తులందరూ కలిపి కోర్టులో నోటీసులు వేయడం జరిగింది. కోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చింది. 80% ఇల్లు కూడా ముట్టుకోవద్దని చెప్పారు. మరి కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఖచ్చితంగా ఈ రోజుకి వారం అయింది. మరి ఈ రోజు కరెంటు వచ్చింది. ఈ రోజుకి ఇన్ని రోజులకి మాకు మరి కరెంట్ రావడం జరిగింది. అదేనా నోటీసులు ఇచ్చారు. మళ్ళీ వారం రోజుల్లో మేము ఎందుకు మీ ఇల్లు తొలగించకూడదు అని నోటీసు ఇవ్వడం జరిగింది. వేలాది ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, 3000 ఎకరాలు మరి చాలా మంది ప్రజాప్రతినిధులు మరి రకరకాలుగా వాటిని వినియోగించుకుంటున్నారు. మరి మాకున్న సెంటు 2 సెంట్ల భూమిలో మరి ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ మా మీద ఎందుకు ఇచ్చిన చూపు చూస్తుందో ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది. మరి త్వరలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని మేము కలవబోతున్నాం. ఎందుకంటే మా దళితుల పక్షాన రఘురామకృష్ణరాజు గారు నిలబడతారని మాకు అపారమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కలుస్తాం. ఎమ్మెల్యే గారు 10 మందికి పనిచేసే వ్యక్తే. ఈ రోజు ఈ నియోజకవర్గాన్ని, ఈ ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రఘురామకృష్ణరాజే. ఆ రఘురామకృష్ణరాజు గారిని మేము త్వరలో కలవబోతున్నాం. ఖచ్చితంగా మా యొక్క సమస్యలు, మా దళితుల సమస్యలు, మాకున్న ఇబ్బందులు, మాకు ఎందుకు ఇలాగ ఇల్లు తీస్తున్నారో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లకుండా కొంతమంది కుట్ర పని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళలేదు మమ్మల్ని. కానీ మేము ఎమ్మెల్యే గారి కోసం చాలా మంది బ్యాడ్గా మాట్లాడుకుంటారు. మేమైతే బ్యాడ్గా మాట్లాడుకుంటలే. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాకు మంచి చేస్తారని మా గ్రామస్తులందరూ నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిని మేము త్వరలో కలవబోతున్నాం. కలిసి మా యొక్క నిర్ణయానికి వినిపించి మా యొక్క గృహాల మీద ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కలవబోతున్నాం. ఖచ్చితంగా మా గ్రామంతో కూడా యూనిటీగా ఉంది. ఖచ్చితంగా మా గ్రామానికి ఏ నిధులు కావాలన్నా సరే ఎమ్మెల్యే గారి చేత మేము పనిచేయించుకుని మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మీ నన్నేటి పుష్పరాజు మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక్కో శాఖలో వేల సంఖ్యలో పెండింగ్ ఫైళ్లు ఉండడం పట్ల సీఎం చంద్రబాబు అసహనం. పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని మంత్రులకు ఆదేశాలు. మద్యం మార్జిన్ పెంపులో మరో అవినీతి. లిక్కర్ సిండికేట్ తో చంద్రబాబు లాలూచి అంటూ మాజీ మంత్రి కాకాని ధ్వజం. వేసవిలో తాగు, సాగునీటి ఎద్దడి లేకుండా ప్రణాళికాయుత చర్యలు చేపట్టండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.